పార్టీలో నాయకులం మేము శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం. పార్టీ వ్యవస్థ అనేది శాశ్వతం. ఆ పార్టీ బలోపేతం కోసం మనందరం కష్టపడాలి, అందరం కృషి చేయాలి. అంతేగాని ఎవరు ఉంటాడు ఆయన చెప్తే పదవులు వస్తాయి అనుకుంటే మటుకు చాలా ఇబ్బంది పడతాం మనం. పనిని నమ్ముకోండి, డోర్ టు డోర్ కష్టపడండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ మళ్ళీ తెలియజేసుకుంటూ, ప్రభుత్వ కొనసాగింపు గురించి ఇప్పుడే భరత్ గారు కూడా మాట్లాడారు. ఇది చాలా చాలా అవసరం. మనకి ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. ఓడిపోయినప్పుడు అందరు బాధపడతాం, గెలిచిన తర్వాత అలసట అనండి, అలకనండి, ఏముందిలే గెలిచిపోతాం అన్న అహంకారం అనండి, ఇవి వచ్చేస్తాయి. దానివల్ల మనం నష్టపోతాం కాదు, కార్యకర్తలు మనం నష్టపోతున్నాం. కేసులు పెట్టించుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనం కొడతారు, కొన్ని సందర్భాల్లో మన ప్రాణాలు తీసేస్తారు. సో ఒక పక్కన మనం